గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ రూట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సమ్ స్పెషల్ రూట్స్ చెప్పుకున్నాం. ఫుడ్ స్టోరేజ్ రూట్స్, వాటర్ స్టోరింగ్ రూట్స్ అండ్ ఏరియల్ రూట్స్ గురించి మనం డిస్కషన్ చేసాం కదా చిల్డ్రన్. ఈరోజు ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్, రూట్స్ చేసేటువంటి పనులు అన్నమాట. ఏంటి ఆ రూట్ ఏం డౌన్ చేస్తుంది అనేది ఈరోజు క్లాసు. రూట్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఏ ప్లాంట్. ప్లాంట్ అంటే మొక్క పెరగడానికి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అని అంటే రూట్సేనంట. రూట్స్ ద్వారానే మొక్క అనేది ఆరోగ్యంగా పెరగలుగుతుంది. రూట్స్ ఫిక్స్ ద ప్లాంట్ టు డూ ద సాయిల్ ఫిర్మ్లీ అండ్ ప్రివెంట్ ద ప్లాంట్ ఫ్రమ్ గెటింగ్ అప్రూటెడ్. రూట్ అనేది ఒక ఫిక్స్డ్గా ఆ సాయిల్లో ఒక చోట ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఫిక్స్ అయిన తర్వాత కింద రూట్ గ్రోతింగ్ ఉంటుంది. పైన పార్ట్ షూట్ పార్ట్ ఉంది కదమ్మా, ఆ షూట్ సిస్టంలో గ్రోతింగ్ లెవెల్ అనేది మనకి కరెక్ట్గా జరుగుతుంది అన్నమాట. గ్రోతింగ్ లెవెల్ అనేది పైన జరుగుతూ ఉంటుంది. క్లారిటీగా గ్రోతింగ్ లెవెల్ అనేది కరెక్ట్గా వస్తూ ఉంటుంది. అంటే కరెక్ట్గా ఒక పార్ట్ దగ్గర ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఒక ప్లాంట్ అనేది పెరగడానికి ఈ రూట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. రూట్స్ అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ from the soil and send them to other parts of the plant. రూట్స్ అంట మనము వాటర్ పోస్తాం కదా, వాటర్ ఎక్కడ పోస్తాము? కింద సాయిల్ మీద పోస్తాం. సాయిల్ దగ్గర చిన్నగా ఒక మొక్క వేసామనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాంట్ వేసామనుకోండి. ఈ ప్లాంట్లో ఇక్కడ ప్లాంట్ ఉంది కదమ్మా, సో ఈ ప్లాంట్కి కింద రూట్స్ ఉంటాయి. ఇది సాయిల్. ఈ సాయిల్ దగ్గర మనం ఏం చేస్తాం? ఒక చిన్న పాదులాగా ఇట్లా చేసుకుంటాం. అంటే వాటర్ నిలవడానికి చిన్న పాదులాగా చేస్తాం. చేసిన తర్వాత వాటర్ ఎక్కడ మనం చేస్తాం? ఇక్కడ వాటరింగ్ చేస్తాం అనమాట. అంటే ఈ స్టెమ్ దగ్గర వాటరింగ్ చేస్తాం. వాటరింగ్ చేస్తే ఈ వాటర్ అన్నీ కూడా ఏమవుతాయి? ఈ సాయిల్లోకి ఇంకిపోతాయి. అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ సాయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని కింద ఉన్న రూట్స్ని చూసారా? ఈ రూట్స్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే అవి ఆ రూట్స్ పీల్చుకుంటాయి అనమాట. ఆ వాటర్ని పీల్చుకొని ఆ అబ్జర్వ్ చేసిన వాటర్ని ఏం చేస్తాయంటే ఈ రూట్స్ ద్వారా ఇక్కడ పైన స్టెమ్కు పంపిస్తాయి. స్టెమ్కు పంపించినప్పుడు ఈ స్టెమ్లో నుంచి వచ్చినటువంటి వాటరు ఇటు బ్రాంచెస్లో నుంచి లీఫ్లోకి, లీఫ్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్లవర్లోకి, ఫ్లవర్ నుంచి ఫ్రూట్స్లోకి. అంటే ఆ పైన షూట్ సిస్టంలో ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో ఆ అన్ని పార్ట్స్కి ఈ రూట్స్ వాటర్ని సప్లై చేస్తాయి అన్నమాట. అంటే మన హార్ట్కి బ్లడ్ పంపింగ్ సిస్టమ్ ఎలాగో వాటర్ పంపింగ్ అనేది రూట్స్కి అలాగనమాట. మన హార్ట్ నుంచే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బాడీ మొత్తానికి బ్లడ్ వస్తుంటుంది, పోతూ ఉంటుంది అనమాట హార్ట్ నుంచి. అలాగే ఈ రూట్స్ నుంచి వాటరింగ్ అనేది ఈ ప్లాంట్ మొత్తానికి జరుగుతుంది అనమాట. అంటే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఏంటి? ఇక్కడ రూట్స్. ఈ రూట్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పైన స్టెమ్కి వాటికి పంపించకపోతే పైన ఆ షూట్ సిస్టమ్ మొత్తం కూడా ఎండిపోతుంది. దే స్టోర్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్. అలాగే వాటర్ ఇస్తుంది కదా, వాటర్తో పాటు ఇంకా ఈ సాయిల్లో ఉండేటువంటి మినరల్స్ని, అలాగే ఫోటోసింథసిస్ నుంచి వచ్చేటువంటి సన్లైట్ని, వీటన్నిటి ద్వారా క్రియేట్ చేసుకున్న ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ని కూడా స్టోర్ పెట్టుకుంటుందంట ఈ రూట్సే. ఈ ఫుడ్ని స్టోర్ పెట్టుకొని ఇక్కడ గ్రోతింగ్ లెవెల్ జరిగితేనే పైన ప్లాంట్ యొక్క గ్రోతింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మీరు ఎప్పుడైనా సరే కింద మన మామూలుగా ఒక కొమ్మ వేస్తే ఆ కొమ్మకి ఖచ్చితంగా వేర్లు ఉంటేనే ఆ పైన ఆ కొమ్మ అనేది పెరుగుతూ ఉంటుంది. లేదు అని అంటే కింద వేర్లు లేకపోతే పైన మొక్క ఎండిపోతుంది. సో మెయిన్ ఇంపార్టెంటు వాటికి ప్లాంట్కి ఇంపార్టెంటు ఏంటి అని అంటే రూట్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్
దే ప్రివెంట్ సాయిల్ ఎరోజిన్, అంటే అక్కడ ఆ సాయిల్ మొత్తాన్ని కూడా సారవంతం చేస్తుంది. సారవంతం చేసి సారవంతమైనటువంటి అందులో ఉన్నటువంటి మినరల్స్ని ఇంకా విటమిన్స్ని వాటికి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ప్లాంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ రూట్స్ చేసేటువంటి వర్క్ ఇదనమాట. అందుకనే వెరీ ఇంపార్టెంట్ పార్ట్ రూట్ అనేది చెప్తున్నాడు. నెక్స్ట్, డూ యూ నో, మీకు తెలుసా, మ్యాంగ్రూవ్స్ ప్రొడ్యూస్ ఏరియల్ రూట్స్ ఫ్రమ్ దేర్ బ్రాంచెస్ దట్ గో డీప్ ఇంటూ ద సాయిల్. ఇక్కడ మ్యాంగ్రూవ్స్ అనేటువంటి ఒక మొక్కలు ఉంటాయి. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఏరియల్కి ఎగ్జాంపుల్గా బనియన్ ట్రీ, మ్యాంగ్రూవ్స్ ట్రీ అని చెప్పాను కదా చిల్డ్రన్. బనియన్ ట్రీకి కూడా సాయిల్కి పైన అవి రూట్స్ వస్తాయి, అవి కూడా ఫోటోసింథసిస్కి యూజ్ అవుతాయి అని నేను నిన్న చెప్పా కదా. అలాగే మ్యాంగ్రూవ్కి కూడా ఏమవుద్దనంటే మొక్క పెరుగుతుంది కదా, పెరిగిన తర్వాత పైన కూడా ఈ రూట్స్ అనేవి బ్రాంచెస్ నుంచి వస్తాయి అన్నమాట. బ్రాంచెస్ నుంచి రూట్స్ వచ్చినప్పుడు సపోజ్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఈ బ్రాంచెస్ నుంచి కూడా రూట్స్ ఇలా వస్తాయి. వీటినే మనం ఏరియల్ రూట్స్ అంటామని నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ రూట్స్ అంట ఏమవుతాయి అంటే డీప్ ఇంటూ ద సాయిల్, అంటే భూమి లోపలికి బాగా డీప్గా లోపలికి చొచ్చుకొని పోతాయి అంట. అంటే ఇక్కడ నుంచి పెరుగుకుంటూ లోపలికి వెళ్ళి భూమి లోపల కూడా సాయిల్లో లోపలికి బాగా లోతుగా చొచ్చుకొని వెళ్తాయంట. అవి మ్యాంగ్రూవ్ ట్రీస్. పక్కనే మీకు ఒకటి ఫిగర్ ఇచ్చాడు చూడండి. అక్కడ మొత్తం క్లమ్జీగా ఆ రూట్స్ అన్నీ కూడా ఒకే చోట కుప్పలుగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా లోపలికి బాగా డీప్ లెవెల్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకో చూడండి, డూ యూ నో, మీకు తెలుసా, సమ్ రూట్స్ లైక్ స్వీట్ పొటాటో ఎక్సెట్రా ఆర్ టర్మ్డ్ యాజ్ ఫెమైన్ ఫుడ్. దే ఆర్ ఈటెన్ బై పీపుల్ డ్యూరింగ్ ఫెమైన్ వెన్ నథింగ్ ఎల్స్ గ్రోత్. They are easily available and also store starch which gives energy to the people who eat it. చూడండి, స్వీట్ పొటాటో అంటే గనసగడ్డలు, అలాగే పొటాటోస్ అంటే ఆలుగడ్డలు, బంగాళదుంప అంటారు కదా. సో ఇవన్నీ కూడా మనకి కింద స్టోర్ అయ్యాయి అనమాట. కింద స్టోర్ అయ్యి ఆ రూట్స్ దగ్గర స్టోర్ అయ్యే వెజిటేబుల్స్ అవి. ఆ వెజిటేబుల్స్లో ఏం చేస్తాయంటే మనము అవి తీసుకొని తింటాం కదా, తిన్నప్పుడు వాటిల్లో స్టార్చ్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. స్టార్చ్ మీన్స్ పిండి పదార్థం అనమాట. ఆ పిండి పదార్థము అనేది మనకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అంటే మనకి ఫ్యాట్ అనేది ఉండదు. ఫ్యాట్ అనేది లేకుండా మంచిగా స్టార్చ్ అనేది మనకి చాలా ఎనర్జీని, విచ్ గివ్స్ ఎనర్జీ టు ద పీపుల్ హూ ఈట్ ఇట్. వాటిని ఎవరైతే తింటారో వాళ్ళకి మంచి శక్తిని ఇస్తాయి. గనసగడ్డలు అవి పచ్చి అయినా కానీ తినొచ్చు. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే భూమి లోపలనే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద షూట్ సిస్టమ్. ఇప్పటి వరకు మనం ప్రీవియస్ క్లాస్లో రూట్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు ద షూట్ సిస్టమ్ గురించి చూద్దాం. ద షూట్ సిస్టమ్ అంటే ఏంటి, సాయిల్కి ఎబోవ్ పార్ట్ మొత్తం కూడా షూట్ సిస్టమే కదా. సో దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చెప్దాం. స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, బడ్స్ అండ్ బ్రాంచెస్ ఫార్మ్ ద షూట్ సిస్టమ్ ఆఫ్ ది ప్లాంట్. ఒక ప్లాంట్లో స్టెమ్ అంటే కాండము, లీవ్స్ అంటే ఆకులు, ఫ్లవర్స్ అంటే పువ్వులు, ఫ్రూట్స్ పండ్లు, బడ్స్ అంటే ఏంటి, మొగ్గలు అండ్ బ్రాంచెస్ అంటే కొమ్మలు. ఇవన్నీ కూడా మనకి షూట్ సిస్టంలోనే కనబడతాయి అన్నమాట. అందులో ఫస్ట్ పార్ట్ మనకి షూట్ పార్ట్లో ఫస్ట్ పార్ట్ మనకి స్టెమ్ అనేది ఉంది కదా. ఆ స్టెమ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్, స్టెమ్. The stem supports other parts of the plant such as leaves. స్టెమ్ అనేది అదర్ పార్ట్స్కి సపోర్ట్ అనమాట. దాని మీదే ఆ స్టెమ్ మీదనే ఇంకా షూట్ పార్ట్లో ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో అన్ని పార్ట్స్ కూడా ఈ స్టెమ్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఇదే వాటికి సపోర్ట్ని ఇస్తుంది అనమాట. ఇట్ క్యారీస్ వాటర్ అండ్ న్యూట్రిషన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. ఆ స్టెమ్ అనేది రూట్లో నుంచి వచ్చేటువంటి వాటర్ని, న్యూట్రిషన్స్ని అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని అంటే బ్రాంచెస్కి కానివ్వండి, లీవ్స్కి కానివ్వండి, వీటన్నిటికీ కూడా సప్లై చేస్తుంది అనమాట.
క్యారీస్ అంటే తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఇట్ ఆల్సో స్టోర్స్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. అలాగే ప్లాంట్కి కావాల్సినటువంటి ఫుడ్ని కూడా ఆ స్టెమ్లోనే స్టోర్ చేసుకుంటుందంట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లీఫ్, LEAF లీఫ్. ఏ లీఫ్ ఈజ్ ఆఫ్టెన్ గ్రీన్ ఇన్ కలర్. మ్యాక్సిమం ఒక ప్లాంట్కి ఎన్ని లీఫ్లు ఉన్నాయో అన్ని లీవ్స్ కూడా ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్లోనే ఉంటాయి కదా. గ్రీన్ కలర్లోనే మనకి లీవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడో 1-2 మెరూన్ కలర్లో కూడా ఉంటాయి, అవి తర్వాత పక్కన పెట్టేసేయండి. కానీ మనకి మ్యాక్సిమం ప్లాంట్కి ఉండే లీఫ్లు అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఇట్ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్. అవి ఆ లీఫ్లు ఉంటాయి కదా, ఆ లీఫ్లు అంట ఆ ఎయిర్ అంటే గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. దానితో పాటు సన్ నుంచి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏంటివి? లీఫ్లు మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ప్రిపేర్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ప్రజెంట్ ఇన్ ఇట్. చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనకి ఇది ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి సాయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లాంట్ ఇది స్టెమ్ము. ఈ స్టెమ్కి ఇక్కడ లీఫ్లు ఉన్నాయి అనుకోండి. ఈ లీఫ్లు ఏమవుతాయంటే చూడండి, ఇక్కడ సన్ ఉంది కదా, ఈ సన్ నుంచి వచ్చేటువంటి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే సాయిల్ నుంచి వచ్చేటువంటి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఎయిర్ ఉంటుంది కదా, ఈ ఎయిర్లో నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకొని ఈ లీఫ్లో క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుందంట, ఒక పదార్థం క్లోరోఫిల్. దాని పేరేంటి చిల్డ్రన్? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేటువంటి ఈ పిగ్మెంట్ ఏం చేస్తుందంటే వాటర్ని, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని, అలాగే సన్లైట్ని, ఈ మూడింటిని అబ్జర్వ్ చేసుకొని ఈ స్టెమ్ ఇంకా గ్రోతింగ్ లెవెల్ పెరగడానికి కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఈ ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ని ఇక్కడ ఈ స్టెమ్ ఏం చేస్తుంది? స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ప్లాంట్ గ్రోతింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ అండ్ హెన్స్ ద లీవ్స్ ఆర్ కాల్డ్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్. ప్లాంట్కి ఫుడ్ ఫ్యాక్టరీ అంటే ఫుడ్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ ఏంటి అంటే లీఫ్లు లేని ప్లాంట్కి ఎక్కువగా గ్రోతింగ్ లెవెల్ అనేది ఉండదు. లీఫ్లు ఎక్కువగా ఉంటే ఆ ప్లాంట్కి ఫుడ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఆ ఫుడ్ ఎక్కువగా ఉండడం వల్ల గ్రోతింగ్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే చిల్డ్రన్, మీరు ఎప్పుడైనా చెట్టుకి ఆకులు ఉంటే ఆ ఆకుల్ని కోయొద్దు. ఎందుకు అంటే ఆ లీఫ్ల వల్లే కదా వాటికి ఫుడ్ ప్రిపేర్ అయ్యేది. ఆ లీఫ్లు మీరు అవి తెంపేస్తే వాటికి ఫుడ్ అనేది అంత ఎక్కువగా దొరకదు. కాబట్టి మీరు ఎప్పుడు చెట్టుకున్న ఆకుల్ని తుంచమాకండి. సో ఈ ఫుడ్ ఫ్యాక్టరీస్ వల్ల ఏంటి? ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటి? ఇక్కడ ఈ లీఫ్ల వల్ల ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఆ ఫుడ్ని స్టెమ్ అబ్జర్వ్ చేసుకొని గ్రోతింగ్ లెవెల్కి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్కడ జరిగిద్ది? షూట్ సిస్టంలోనే జరుగుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వి ఈట్ లీవ్స్ లైక్ స్పినాచ్, లెట్యూస్, క్యాబేజ్ ఎక్సెట్రా. చూడండి, అలాగే మనము కొన్ని ప్లాంట్స్కి ఉండేటువంటి లీఫ్లు కూడా మనం తింటాం. అంటే లీఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే ఆకుకూరలు. ఏంటవి? స్పినాచ్ అంటే పాలకూర, గోంగూర, బచ్చల కూర, ఇంకా చుక్కకూర, మెంతికూర, ఇవన్నీ ఆకులే. ఆ ఆకుల్ని మనం ఏం చేస్తాం? తింటాం. ఆకుకూరల వల్ల మనకి చాలా హెల్దీ అనమాట. కంటి చూపులు బాగా పెరుగుతుంది. సో ఆకుకూరలు తినడం వల్ల మనకి ఎంతో హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆకుకూరలు తినాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఆకుకూరలు అనగానే నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అని చెప్పేసి తినకుండా ఉంటారు. అది తప్పమ్మ. ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరల్ని తినాలి. ఆకుకూరల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. క్లియర్ కదా చిల్డ్రన్? సో ఈ రోజుతోటి మనకి ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
సో ఈ రోజుతోటి మనకి చాప్టర్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది చిల్డ్రన్. అర్థమైంది కదమ్మా. ఈరోజు మీరు ఏం చేస్తారంటే రూట్ సిస్టంలో అండ్ షూట్ సిస్టంలో చెప్పినటువంటి పార్ట్లన్నీ మీరు ఒకసారి మళ్ళీ రీడ్ చేయండి. లెసన్ మొత్తాన్ని రీడ్ చేసి అందులో హార్డ్ వర్డ్స్ ఉంటాయి ఏమన్నా ఆ హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని అవన్నీ నీట్గా నోట్బుక్లో రాయండి. రాసి క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ మనం బిట్ పేపర్ క్లాస్లో చూసుకుందాం. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బీ టుమారో కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.